నమస్తే అండి, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజు ఈ వీడియోలో మనము చామంతి పూలు హార్వెస్ట్ చేసుకుంటున్నామండి. చూసారు కదా, ఇవన్నీ కూడా కొమ్మలతో పెట్టినటువంటి మొక్కలు. మనము ఇంతకుముందు ఒక వీడియో చేసాం కదా, కేరింగ్ అలాగే కొమ్మలతో ఎలా పెట్టాలి, ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి అయితే చూడండి. ఈరోజైతే మనము హార్వెస్ట్ అనేది చేసుకుంటున్నాము. ఖచ్చితంగా మనము ఫ్లవరింగ్ స్టార్ట్ అయిన తర్వాత హార్వెస్ట్ అనేది తప్పకుండా చేయాలండి. లేదంటే మొక్కలు అనేవి ఎండిపోతూ ఉంటాయి, అంటే బలహీన పడిపోతాయి. చాలామంది పువ్వులు అలాగే మొక్కలకి ఉంచేస్తూ ఉంటాయి. ఆ మొక్కలు అనేవి అంటే ఈ ఎనర్జీ మొత్తము పువ్వులు తీసేసుకొని మొక్కలు అనేవి బలహీన పడిపోతూ ఉంటాయి. కాబట్టి మనము ఎప్పటికప్పుడు పూసిన పువ్వుల్ని కట్ చేసేసుకుంటూ ఉంటే కొత్త స్టెమ్స్ అనేవి వచ్చేసి న్యూ గ్రోత్ ఉంటుంది. ప్లాంట్ కూడా మనకు సేఫ్గా ఉంటుందండి, చనిపోకుండా. ఇది కూడా ఒక కారణం అండి మొక్క చనిపోవడానికి. కాబట్టి ఎప్పటికప్పుడు మన ఫ్లవరింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే నెక్స్ట్ ఇంకొక ఫ్లవరింగ్ మొగ్గల మీద ఉంటాయి కదా, ఈ ఫ్లవర్స్ మనం కట్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ ఫ్లవరింగ్ అనేది సైజు కూడా పెద్ద సైజులో ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ఫ్లవర్స్ అలాగే ఉంచేసామనుకోండి, మొగ్గలుగా ఉన్నటువంటి ఇంకా ఫ్లవర్స్ ఉంటాయి కదా, వాటి సైజు అనేది తగ్గిపోతుంది. మొక్క కింద నుంచి ఎండిపోతూ చనిపోతూ ఉంటుంది. చాలామంది అడిగారండి, మేము మొక్క తెచ్చుకున్నాము, చిన్నదిగానే ఉంది కానీ ఫ్లవరింగ్ రావట్లేదు అని. మనకు చిన్నదిగా ఉన్నప్పుడు పించింగ్ అనేది చేసుకుంటూ ఉండాలండి. పించింగ్ చేయడం వల్ల మొక్క అనేది బుషిగా తయారవుతుంది. అలాగే ఎప్పటికప్పుడు మనము ఫ్లవర్స్ కట్ చేసేసుకుంటూ ఉండాలి. ఫ్లవర్స్ అనేది మొక్కకు అలాగే వదిలేస్తే మొక్క అనేది చనిపోతూ ఉంటుంది. మనము హార్వెస్ట్ చేసిన వెంటనే మొక్కలకి ఖచ్చితంగా, అంటే నెక్స్ట్ మొగ్గలుగా ఉన్నటువంటి పువ్వులుగా మారడానికి మనము కంపోస్ట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలండి. ఒకసారి హార్వెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫ్లవరింగ్కి ఎనర్జీ కావాలి కదా, కాబట్టి తప్పకుండా లిక్విడ్ ఫెర్టిలైజర్ కానీ, లేదంటే వర్మి కంపోస్టు, కౌ మెన్యూర్ కానీ, కిచెన్ కంపోస్ట్ కానీ మన దగ్గర ఏది ఉంటే అదైతే ఖచ్చితంగా ఇవ్వాలి. డ్రైనేజీ సిస్టమ్ అనేది ప్రాపర్గా ఉండాలండి. వాటర్ ఎప్పుడైతే మన మొక్కలకి ఎక్కువ అవుతుందో ఫ్లవరింగ్ అనేది తగ్గిపోతుంది. ఫంగల్ డిసీజెస్ అనేవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందండి. కాబట్టి మనము తప్పకుండా ఇటువంటి టిప్స్ అయితే పాటించండి. ఎక్కువ ఫ్లవర్స్ అనేవి తీసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ మనకు మొత్తం ఫ్లవరింగ్ ఉంది, ఇంకా చాలా మొగ్గలు అయితే ఉన్నాయి. అందుకని నేను ఈ ఫ్లవర్స్ అన్నీ కట్ చేస్తే మనకు నెక్స్ట్ ఉన్నటువంటి మొగ్గలు అనేవి గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. మనం కట్ చేయడం వల్ల కూడా మొక్క బుషిగా పెరిగి మళ్ళీ కొత్త మొగ్గలు వచ్చే అవకాశం ఉంటుంది. చెట్టుకున్నటువంటి పూలు మనం అలాగే వదిలేసామనుకోండి, మళ్ళీ కొత్త మొగ్గలు అనేవి రావు, స్టెమ్స్ కూడా పెరగవు అనమాట. అందుకని మనము ఎక్కడైతే కట్ చేస్తామో అక్కడి నుంచి న్యూ బ్రాంచెస్ వస్తాయి, అలాగే కొత్త కొత్త మొగ్గలు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకనేసి మనము తప్పనిసరిగా పించింగ్ అనేది చేయాలి. ఫ్లవర్స్ ఎప్పటికప్పుడు అనేది ప్రూన్ చేసేసుకుంటూ ఉండాలండి. చూసారు కదా ఎన్ని పువ్వులు అయితే ఉన్నాయో. ఇది చామంతుల హార్వెస్ట్ అండి ఈరోజు మనకి. ఇవన్నీ కూడా కొమ్మలతో పెట్టినవండి. ఇంతకుముందు మన వీడియోస్లో కొమ్మలతో ఎలా పెట్టాలి, కేరింగ్ అన్ని వీడియోస్ ఉన్నాయి. ఒకసారి అయితే చూడండి. చూసారు కదా మనము ఎన్ని చామంతులు ఉన్నాయో. నేను 1-2 చామంతులు అనేవి కొనుక్కున్నానండి. ఇవి 3 years బ్యాక్ కొన్నటువంటి ప్లాంట్స్ అండి నా దగ్గర. వాటి నుంచి కటింగ్స్ పెట్టుకుంటూ ఇన్ని మొక్కలు అయితే అయ్యాయి అన్నమాట మనకు. చూసారు కదా, మనకు బుట్టడు పువ్వులు అయితే వచ్చాయి. ఇలాగా మనము ఫ్లవర్స్ అనేవి కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటి కొంచెం కంపోస్ట్ ఇచ్చామంటే వెంటనే మళ్ళీ కొత్త మొగ్గలు, అలాగే కొత్త స్టెమ్స్, ఎక్కువ ఫ్లవర్స్ అనేవి వస్తాయి. ఇటువంటి టిప్స్ అయితే ఖచ్చితంగా పాటించండి. ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీద ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ అనేది చేయండి. తప్పకుండా లైక్ అయితే చేయండి. చూసారు కదా ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో. మీరు ఇటువంటివన్నీ కేర్ తీసుకోండి. ఎప్పటికప్పుడు ఫ్లవర్స్ అనేవి పించి చేసేస్తూ ఉండండి. మనకు న్యూ బ్రాంచెస్ రావడానికి, కొత్త మొగ్గలు రావడానికి అవకాశాన్ని ఇవ్వండి. అలాగే 15 రోజులకు ఒకసారి ఖచ్చితంగా మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫెర్టిలైజర్ కానీ ఏదైనా మెన్యూర్స్ కూడా ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.